హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ శ్రీదేవి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నేను ఒక యూస్ఫుల్ టిప్స్ కొన్ని చిన్న యూస్ఫుల్ టిప్స్ ఇంట్లోకి యూజ్ అయ్యేవి దట్టు మెయిన్గా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోకి చాలా యూజ్ అయితే నచ్చితే కనుక ఫాలో అవ్వండి. సో ఇవి తెలిసిన వాళ్ళ కోసం కాదు, ఎవరికైతే ఇవి తెలియదో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ my channel and to get more latest videos and channel nachite ga abba please support my channel and so finally let's go into the video. okkasari video chudandi, useful tips ani anukuntunnanu. సో చిన్నపిల్లలు ఇంట్లో గ్యాస్ పొయ్యి దగ్గర గ్యాస్ లైటర్ ఆర్ సిజర్స్ నైఫ్స్ ఇలా పడేసే కన్నా వాళ్ళకి అందుబాటులో అందకుండా చేయటం కోసం ఇలాంటి చిన్న హోల్డర్స్, అంటే ఇవి పెట్టుకోవటానికి పర్టికులర్ ప్లేస్లో ఇవి పెట్టుకోవడానికి చూడండి, గ్యాస్ లైటర్కి అండ్ సిజర్ నైఫ్ ఇలాంటివి పెట్టుకోవడానికి కనుక. అండ్ సెకండ్ టిప్ వచ్చేసేటప్పటికి మొబైల్ స్టాండ్ అనమాట. మొబైల్ పెట్టుకోవడానికి చిన్నపిల్లలు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కానీ ఏమన్నా మూవీ కానీ చూస్తుంటే చేతులు అలా పట్టుకున్నా కానీ పడిపోతుంది. ఎంత మనీ పెట్టి మొబైల్ని కొంటున్నారు. సో అలా కాకుండా ఒక 20 రూపీస్ చాలా చిన్నవే నేను ఇవాళ చెప్తుంది, చిన్న టిప్స్, ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అలా తీసుకొని అందులో ఇలా సెట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ క్లాస్ కూడా ఎంతసేపు పట్టుకోవటం వల్ల చెయ్యి నొప్పి వస్తుంది. సో దీని సపోర్ట్ తీసుకోవటం వల్ల పడిపోతుంది. సో ఇలా స్టాండ్ తీసుకొని స్టాండ్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ స్టాండ్ వచ్చేసేటప్పటికి నియర్ టు బెడ్ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. బెడ్ దగ్గర ఎందుకు అంటే ఇందులో రిమోట్స్, ఏసీ రిమోట్ కానీ అండ్ మోర్ ఓవర్ టీవీ రిమోట్ కానీ అండ్ జండు బామ్, విక్స్ ఇలాంటివి చిన్నపిల్లలకి యూజ్ అయ్యి మనకు కూడా యూజ్ అవుతాయి కదా. సో ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వల్ల పద్దాకలు ఇటుకి నడవకుండా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే రిమోట్స్ చాలామంది పిల్లలు అక్కడెక్కడ పడేస్తారు. సో ఎత్తుక్కోకుండా ఈ స్టాండ్ ఒకటి ఉంటే ఇందులో అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి చిన్న విషయానికే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ అరవచ్చు, ఇదేది కనబడట్లా అక్కడెక్కడ పడేస్తున్నారు. సో అలాంటివి జరగకుండా కూడా ఈ స్టాండ్లో అన్నీ ఉండిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే ఇది ఇన్వర్టర్ పెట్టుకునే బాక్స్ అనమాట. నార్మల్గా ఇన్వర్టర్ అయితే జనరల్గా యాజ్ సచ్ అలా వదిలేస్తే పవర్ బటన్ని చిన్నపిల్లలు తెలియక నొక్కచ్చు. సో అలా నొక్కటం వల్ల మొత్తం ఇంట్లో పవర్ ఆఫ్ అయిపోతుంది. సో మనకు అది తెలియదు అనమాట, వాళ్ళు నొక్కింది నొక్కలేంది కూడా మనకు తెలియదు. అందుకని చెప్పి ఇలాంటి ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేఫ్టీగా ఇలాంటి బాక్స్ తీసుకున్నామంటే ఆ సెటప్ అనేది ఆ ఇన్వర్టర్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు పిల్లలకి. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనం మోటార్ వేసినప్పుడు చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అందులో చక్రం ఉంటుంది, అందులో చెయ్యి పెట్టచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసినా కానీ ఏదో టైంలో వాళ్ళు కళ్ళు కప్పి వెళ్తారు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం ఇలాంటివి ఇలా క్లోజ్డ్గా ఒక మెష్ లాగా మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చేసుకుంటే మంచిదని నా ఫీలింగ్. అండ్ లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఈ కాలింగ్ బెల్స్ ఈ స్విచెస్ కనుక బయట ఉంటే ఇంటి బయట, సో వాటర్ కనుక పడి అక్కడ ఆగిపోతే ఆ స్విచెస్ని కనుక మనం టచ్ చేస్తే ఖచ్చితంగా కరెంట్ షాక్ కొడుతుంది. ఎగ్జాంపుల్ నేనే ఒకసారి నాకైతే చెయ్యి లాగేసింది, వేలు లాగేసింది. సో అందుకని చెప్పి క్లోజ్డ్గా ఇలాగా స్విచెస్ని ఇలా చేసుకుంటే రెయిన్ వాటర్ ఏమైనా పడినా కానీ అది జస్ట్ ఇలా బయటకి జారిపోతాయి అనమాట. అప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. యాజ్ సచ్ అలా ఈ బోర్డ్ లాగా లేకుండా ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే యూస్ఫుల్ టిప్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళు ఫాలో అవ్వండి, చాలా మంచిది. మెయిన్గా చిన్నపిల్లల ఇంట్లో అయితే బాగా యూజ్ అవుతుంది.